అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎంతో హెల్తీ అయిన అన్ని పోషకాలతో కూడిన ఓ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. వారానికి 2 సార్లు ఇలా చేసి పెట్టండి. నీరసం ఉన్నవాళ్ళు, అలాగే ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి అరకప్పు వరకి కందిపప్పును వేసుకోవాలి. ఈ కందిపప్పుని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టేసుకోవాలండి. ఇక్కడ నాకు టైం ఉందని చెప్పేసి నానబెట్టి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్‌గా కూడా కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అరగంట తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కందిపప్పు మొత్తం నానిపోయి ఉంటుందండి. ఇలా నానపెట్టుకోవడం వల్ల దీన్ని ఉడికించుకోవడానికి తక్కువ టైం పడుతుందండి. ఇప్పుడు దీన్ని ఒక కడాయిలోకి వేసుకోవాలి. ఇప్పుడు కందిపప్పు తీసుకున్న కప్పుతోనే 4-5 కప్పుల వరకి నీళ్లు వేసుకోవాలండి. కందిపప్పుని నానబెట్టి తీసుకుంటేనే ఆ టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఒకవేళ మీరు కుక్కర్‌లో తీసుకున్నారంటే 3-4 కప్పుల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నీళ్లు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకి పసుపు వేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఈలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం రండి. మీడియం సైజులో ఉన్న 3 బాగా పండిన టమోటాలని ఒకసారి కడిగి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలండి. మరీ పెద్ద ముక్కలుగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండుని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ చింతపండుని ఒకసారి నీళ్లు వేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. అప్పుడే మనకి చింతపండులో ఏమైనా దుమ్ము, ధూళి లాంటివి ఉంటే పోతుందండి. చూడండి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాస్ వరకి నీళ్లు వేసి నానబెట్టేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను అరకట్ట వరకి పాలకూరని తీసుకున్నానండి. ఆకుకూరల్ని 2, 3 సార్లు శుభ్రంగా తీసుకోవాలండి. ఎక్కువగా దుమ్ము, ధూళి ఉంటుంది కాబట్టి. మీ పిల్లలెవరైనా ఇలా ఆకుకూరలు తినకపోతే ఇలా పప్పు చేసి పెట్టండి. ఖాళీ చేసేస్తారండి. అంత బావుంటుంది ఈ పప్పు రెసిపీ. పాలకూరంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈజీగా లాగించేస్తారు. చూడండి ఇలా చిన్నగా తరిగి తీసుకోవాలండి పాలకూరని. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కందిపప్పుని చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉడికిపోవాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4, 5 ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేసుకోవాలండి. ఇక్కడ నేను చెప్పే క్వాంటిటీలో ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా పప్పు కరెక్ట్‌గా కుదురుతుందండి. అలాగే ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమోటాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి 2 కందిపప్పులో కలిసే విధంగా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఒకవేళ మీరు కుక్కర్‌లో వేసినట్టయితే ఒకేసారి వేసి ఉడికించుకోవచ్చు. ఒకవేళ నీళ్లు మొత్తం ఎగిరిపోయుంటే అరకప్పు వరకి నీళ్లు వేసి మూత పెట్టేసి 5 నుంచి మళ్ళీ 7 నిమిషాల వరకి ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను 6, 7 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి కందిపప్పులో మనం వేసుకున్న టమోటాలు అలాగే మిరపకాయలు కూడా చక్కగా ఉడికిపోయి కలిసిపోయి ఉంటాయండి. ఇప్పుడు వీటిని 2, 3 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడే మనకి కాస్త చల్లారుతుంది. చూడండి ఇప్పుడు ఇందులో నీళ్లు మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. అప్పుడే మనకి పప్పును మెదుపుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మ్యాషర్‌తో కానీ, పప్పు గుత్తితో కానీ ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం పలుకుగా, అలాగే కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా మొత్తం అంతా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ చింతపండుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేతి వేళ్ళతో మ్యాష్ చేసుకుంటూ చింతపండు రసాన్ని తీసుకోవాలండి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే డైరెక్ట్‌గా చింతపండుని కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలండి. ఒకవేళ మీరు సాల్ట్ తక్కువగా తినేవాళ్ళైతే అర టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవచ్చండి. సరిపోకపోతే మళ్ళీ ఒకసారి చెక్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తరిగి పక్కన పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలండి. అలాగే పావు టీ స్పూన్ వరకి సాల్టు, అర టీ స్పూన్ వరకి కారాన్ని వేసుకోవాలండి. అలాగే ఓ చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ పాలకూరని 2, 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి పాలకూర ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి పాలకూర అనేది ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక గిన్నెలోకి తీసేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నేను తాలింపుకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చిన్న స్లైసెస్ లాగా కట్ చేసి తీసుకోవాలండి. అలాగే 3 ఎండుమిరపకాయలని ఇలా తుంచి తీసుకోవాలి. అలాగే గుప్పెడు కరివేపాకు తీసుకోవాలండి. అలాగే కొంచెం కొత్తిమీర
7-8 వరకు వెల్లుల్లిని తీసుకోవాలండి. వెల్లుల్లిని పొట్టు తీయకుండా తీసుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ బావుంటుంది. కొంచెం జీలకర్ర, అలాగే శనగపప్పు, మినపప్పు, ఆవాలు అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాలకూర ఫ్రై చేసుకున్న కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న తాలింపు గింజలు, అలాగే ఉల్లిపాయలు ఈ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఉల్లిపాయలు ఇలా లైట్‌గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండీ! వెల్లుల్లిని ఇలా క్రష్ చేసి వేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా చేసి వేసుకుంటే సరిపోతుంది. అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలని రెండింటిని ఒకేసారి వేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి తాలింపనేది ఈ కలర్‌లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ కలర్‌లోకి మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు ఇంగువను వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోకుండా ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ పప్పుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం పప్పుకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. మనం తాలింపుని ఎంత చక్కగా వేసుకుంటామో మనకి పప్పు టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి. నేను చెప్పిన ప్రాసెస్‌లో తాలింపు వేసి చూడండి టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా! పాలకూరను కూడా ఈ విధంగా వేసేసుకోవాలండి. పాలకూరని మొత్తం అంతా కూడా కలుపుకుంటే సరిపోతుంది. చివర్లో కాస్త కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ అయిపోయింది. పాలకూర పప్పుని అందరూ చేస్తారండి. అందరికీ తెలిసిందే. కానీ ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి చూడండి. డెఫినైట్‌లీ అందరికీ కూడా బాగా నచ్చుతుందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.